అందరూ ఏంటంటే సంయుక్తంగా ఇవాళ ఏంటంటే డ్రగ్స్ రహిత సమాజం కోసం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత ముఖ్యంగా వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తును ఖరాబ్ చేసుకుంటున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క పేరెంట్స్కు తర్వాత సొసైటీకి బర్డెన్గా మారుతుంది. సో ఇవాళ ఏంటంటే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇనిషియేట్ చేసిన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి గారు అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి గారు అండ్ మా ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ నేషనల్ ప్రెసిడెంట్ లక్ష్మీకాంత్ రెడ్డి గారు, తర్వాత మా సౌత్ జోన్ సెక్రటరీ డాక్టర్ లోకేష్ రెడ్డి గారు అండ్ మా ప్రెసిడెంట్ ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ డాక్టర్ అశోక్ అలీం చందాని సార్ అండ్ పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ మినాజ్ నసీరాబాదీ, డాక్టర్ జార్జ్ రెడ్డి అండ్ ప్రెసిడెంట్ ఎలక్ట్ డాక్టర్ నారాయణరావు గారు అండ్ సీనియర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ గంగారాం గారు అండ్ డాక్టర్ శ్రీధర్రావు సార్ పాస్ట్ ప్రెసిడెంట్. సో ఇలా చాలామంది ఈ ప్రోగ్రామ్కి రావడం జరిగింది. వాళ్ళంత దూరం నుంచి అందరు ఇక్కడికి రావడం జరిగింది. సో మెయిన్గా మీకు మా ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ద్వారా మా వైద్యులు ఇక్కడ నిజామాబాద్ అనే కాదు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సౌత్ ఇండియా వ్యాప్తంగా మీకు ఎక్కడ అవసరం ఉన్నా మా సైకియాట్రిస్ట్లో హెల్ప్ ఉంటుంది. మీ డిఅడిక్షన్ సర్వీసెస్ అనేది ఎవరికి ఎక్కడ అవసరం ఉన్నాయో మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాం. మన గవర్నమెంట్ కూడా తెలంగాణ గవర్నమెంట్ అనేది అన్ని డిఅడిక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేసింది. ప్రజలు దీన్ని వినియోగించుకొని ఈ మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి, మీ బంగారు జీవితాన్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. निजामाबाद में आज जो सभी के सहयोग से ऑल द स्कूल्स, ऑल द पुलिस डिपार्टमेंट, एक्साइज डिपार्टमेंट के साथ जो एंटी ड्रग अवेयरनेस रैली ली गई है वो बहुत ही महत्वपूर्ण है. आज के समाज को ये संदेश देना बहुत ज़रूरी है कि युवा वर्ग बहुत तेज़ी के साथ नशे की अंधेरी गलियों में भटकने शुरू हो जाता है. तो ये ज़रूरी है कि हम उन्हें जागरूक करें. ये ज़रूरी है कि हम उन्हें पहले से आगाह करें कि इसमें एक बार शुरुआत हो जाने के बाद इसमें से निकलना बहुत मुश्किल होता है. और एक और मेरी गुजारिश है कि पालकों से सभी से कि जब शुरुआत हो जाती है अपने बच्चों पर ध्यान रखें. और यदि ऐसा लगता है आपको कि वो नशे की ओर मुड़ रहे हैं तो शुरुआत में उन्हें यहाँ पर लेके आए काउंसलिंग के द्वारा, बाकी साइकियाट्रिक ट्रीटमेंट के द्वारा उनका शुरुआत में यदि उपचार किया जाए तो सक्सेस रेट ज़्यादा होता है. इस बात की भी संभावना है. ये सब जागरूकता करने के लिए निज़ामाबाद में ये जो आयोजित रैली की गई उसका मैं एज ए अध्यक्ष इंडियन साइकियाट्रिक सोसाइटी बहुत ज़्यादा सराहना करता हूँ. I appreciate it very much and it will go miles away to increase the awareness about anti-drug abuse, about drugs not to be used in the early life as well as any part of life. Thank you very much. ఈ రోజు నిజామాబాద్లో నిర్వహిస్తున్నటువంటి డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ గురించి చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రజా జీవితంలో డ్రగ్స్ అనేవి చాలా ప్రమాదకరమైనవి. అందులో యువత డ్రగ్స్ బారిన పడుతున్నారు. దానికి వ్యతిరేకంగా దాని నుంచి చైతన్యం కలగడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ, అదేవిధంగా ప్రొఫెషనల్ ఎక్సైజ్ తెలంగాణ వాళ్ళు సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి అనేక కార్యక్రమాలను ఆల్రెడీ 3 రోజుల నుంచి వాళ్ళు ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఈరోజు ఈ ర్యాలీలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్, నిజామాబాద్ శాఖ, కామారెడ్డి శాఖ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి వివిధ కళాశాల ఎన్సీసీ క్యాడెట్స్, అదేవిధంగా పాఠశాల స్టూడెంట్స్, మిగతా చాలామంది కూడా ఈ కార్యక్రమాన్ని ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ ఆధ్వర్యంలో మేము ఇప్పుడు ర్యాలీ జరిగింది, తర్వాత సమావేశం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడం కోసం ఎక్సైజ్ శాఖ అహర్నిశలు పాటుపడుతుంది. అదేవిధంగా మన రాష్ట్ర యొక్క ధ్యేయం తెలంగాణ ప్రభుత్వం కూడా డ్రగ్స్ని ఆపాలని, ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి కూడా ఈ యొక్క అవగాహన చైతన్యం వెళ్ళాలి. దానికోసం అందరు సహాయ సహకారాలు తీసుకుంటున్నారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ నిర్మూలించడానికి మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున తీవ్రంగా శ్రమిస్తున్నాము. మాకు సమాజం నుంచి అందరూ కొంచెం అవగాహన కల్పించి మాకు తోడ్పడితే నిజామాబాద్ జిల్లాని డ్రగ్స్ రహిత జిల్లాగా చేయడానికి మేము అహర్నిశలు చేస్తున్నాం. దీనికి మీ తోడ్పాటు అందరూ ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.